వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈరోజు అమలాపురం రుచుల్లో పచ్చి రొయ్యలు వేపుడు లేదా ప్రాన్స్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా పచ్చి రొయ్యలు తీసుకుని శుభ్రంగా పొట్టు తీసి పెట్టుకుని దాని లోపల వీన్స్ ఉంటాయి కదండి, ఈ విధంగా. సో ఆ వీన్స్ అన్నీ తీసేసుకుని నిమ్మకాయ అలాగే ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి రొయ్యలు అన్నమాట ఇవి. ఇప్పుడు దీంట్లో మనం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి ఒక 1/2 kg పచ్చి రొయ్యలు తీసుకున్నామండి. ఇందులో పసుపు ఉప్పు వేసి మనం ఇలా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకునే ప్రాన్స్ని ఇప్పుడు వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా వేడవ్వాలి, ఎందుకంటే లేకపోతే అవి కింద అంటుకుపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయితేనే మనకి ఎంత ఫ్రీగా వస్తాయండి పచ్చి రొయ్యలు కలుపుతున్నప్పుడు, లేకపోతే రావు, అంటుకుపోతాయి. సో ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. అండ్ పసుపు ఉప్పు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ పైకి చిందకుండా ఉంటుంది. సో ఇవి ఇందులో ఈ విధంగా బాగా వేగిపోవాలన్నమాట. ఇవి ఇందులో మనం ఆయిల్లో వేసిన తర్వాత వాటర్ వస్తుంది, అదంతా కూడా మొత్తం ఆవిరైపోతుందండి. ఓన్లీ ఆయిల్ మాత్రం మిగిలాలి. వాటరీగా ఉంటే ఇంకొంచెం సేపు వేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఆయిల్ మాత్రం చివరికి మిగిలితే ఈ పచ్చి రొయ్యలు మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికి ఫస్ట్ గసగసాలు అలాగే జీలకర్ర, ధనియాలు, చెక్క అంటాం, దాల్చిన చెక్క, అది జాపత్రి అంటాం కదండి, బిర్యానీలో వేసుకుంటాం కదా. సో అదొక చిన్న పీస్, ఇలాచీ ఒకటి, అలాగే ఒక 5 లవంగం మొగ్గలు, ఒక 2 మిరియాలు. ఇదంతా కూడా పౌడర్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. గసగసాలు నలగకపోవడం అది ఏమి ఉండదండి, చక్కగా మనం చేసుకుంటే మంచిగా నలిగిపోతాయి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయి పేస్ట్ అయితే పేస్ట్, లేకపోతే అల్లం వెల్లుల్లి మామూలువైనా వేసుకోవచ్చు అండి. నాకు పేస్ట్ ఉంది కాబట్టి నేను పేస్ట్ యాడ్ చేస్తున్నాను. లేకపోతే చక్కగా చెక్కుకున్న అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం తీసుకున్న కూరకి తగిన విధంగా పేస్ట్ అన్నమాట. ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి అల్లం వెల్లుల్లి. పచ్చి రొయ్యలు కదా, సో కొంచెం స్మెల్ అది రాకుండా ఉంటాయి. ఇప్పుడు దీంట్లోనే ఒక టమాటో అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పెద్దవి 4 యాడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా మనం పేస్ట్లా చేసుకోవాలన్నమాట. మరీ పేస్ట్ కాదండి, జస్ట్ కోర్స్గా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్, ఇప్పుడు దీంట్లో పసుపు, తీసుకున్న ఆనియన్ పేస్ట్ దానికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం బాగా దగ్గర కంట అయిపోవాలండి, పేస్ట్ బాగా వేగిపోవాలన్నమాట. ఇంకెందులో ఇప్పుడు మనం ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. మూత పెట్టేసుకుందాం. మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలండి, కింద అడుగంటేయకుండా. ఇంకా బాగా వేగాలి. చూసారు కదండి, కొంచెం వేగిపోయింది. అక్కడక్కడ మనకి ఎలా వాటర్ బబుల్స్ లాగా వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇందులో కారం యాడ్ చేసుకుందాం. సో కారం కూడా యాడ్ చేసుకుని చక్కగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఆ పచ్చిరొయ్యలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో మసాలాలన్నీ కూడా మనకి ఆనియన్ పేస్ట్ అవన్నీ కూడా ప్రాన్స్కి పట్టాలి కదండి. మూత పెట్టేసుకుని బాగా మగ్గ పెట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇంకా కొంచెం వేగాలండి. అయితే మనం ఇప్పుడే పుదీనా అలాగే కొత్తిమీర బాగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. 2 వేస్తున్నాను నేను, పుదీనా అని కొత్తిమీర. పుదీనా ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి, ఓన్లీ కొత్తిమీర ఒకటి యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ పడతాయి, అందుకే ఇప్పుడే వేసిస్తున్నాను అనమాట. ఇంకా బాగా వేగాలండి. సో చూసారు కదండి, మొత్తం ఫ్రై రెడీ అయిపోయిందనమాట. ఈ విధంగా రావాలి. ఫైనల్గా మనకి ఎక్కడ వాటర్ కంటెంట్ అనేది ఉండకూడదు, మొత్తం చక్కగా మనకి చాలా డ్రైగా తయారవ్వాలన్నమాట ఫ్రై. అంతవరకు మనం వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రెడీ అవుతుంది. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అదండి ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు చేసి చూపించిన పచ్చి రొయ్యలు వేపుడు ప్రాన్స్ ఫ్రై. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుంటుంది మీ అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్.